పట్టుకున్న విధానం కానీ కత్తి పట్టుకున్న విధానం కానీ ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎవరైతే ఎలా ఉంటారో అలా చేశారు యాక్షన్. ఇట్స్ సో గుడ్. వెంకటేష్ గారి ఇట్లాంటి న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ యాక్షన్ మీరు తమిళ్లో విక్రమ్ అనుకుంటారు, బట్ తెలుగులో ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు యాక్షన్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎంకరేజ్ చేయాలి. చాలా సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ మూవీ కూడా చాలా, ఎవరైతే యాక్షన్ లవర్స్ ఉన్నారో, యాక్షన్ మూవీస్ అంటే ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు వచ్చి ఈ మూవీ ఖచ్చితంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత అంటే కంపేర్ చేయలేం బ్రో ఏదాది. ఇప్పుడు చాలా మంది గుంటూరు కారంని ఎట్లా చేస్తున్నారు అంటే ఆ మూవీ అసలు బాగాలేదు, వర్స్ట్, అజ్ఞాతవాసి అన్న లెవెల్లో కంపేర్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు అది ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చుతుంది మూవీ. ఫ్యామిలీ ఆడియన్స్ ఆర్ గోయింగ్ ఫర్ గుంటూరు కారం. సో ఫ్యామిలీ ఆడియన్స్ లెవెల్ అది బాగుంది. ఇది యాక్షన్ లవర్స్ లెవెల్ ఈ మూవీ బాగుంటుంది. ఇప్పుడు ఏ మూవీ ఎవరు చూడాలనుకుంటున్నారో వాళ్ళకి వెళ్ళి చూస్తే బెటర్. ఏ మూవీ బాగుంది బాగాలేదో కంపారిజన్స్ ఏ మూవీకి మనం పెట్టలేము. ఎందుకంటే కొంతమంది బాగాలేదని రుద్దుతారు. ఎంత రుద్దినా సరే కొన్ని ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చే మూవీస్ వాళ్ళు వెళ్ళి చూస్తారు. అలా ఉంటుంది ఏదన్నా. చాలా బాగుంది. చాలా బాగుంది. నేను అన్ని మూవీస్ చూశాను రిలీజ్ అయిన ఇప్పుడు వరకు అయితే. సైంధవ్ సంక్రాంతి విన్నర్ చాలా బాగుంది. కంబ్యాక్ అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు వెంకీ గారు. ఎమోషన్స్ అన్ని బాగా కనెక్ట్ అయ్యాయి. అసలు ఆ పాప సీన్స్ అన్ని ఇలా ఇమోషనల్ గా, అంటే సెంటిమెంట్ చాలా బాగుంటుంది. ఎమోషన్స్ కనెక్ట్ అయ్యాయి. సాంగ్స్ అండ్ ఆల్. బీజిఎం ఇస్ నైస్. బీజిఎం అంటే ఓకే ఉంటుంది, కానీ ఎమోషన్స్ అవుట్ ఆఫ్ 5 3. సైంధవ సినిమాకి సై కొట్టాల్సిందే. అంటే ఓవరాల్గా ఏంటంటే మూవీ ఒక డ్రగ్, ఒక ఇంజెక్షన్ గురించి 17 కోట్లు అని అంటారు కదా కాస్ట్లీ, అది నిపోరికల్ డిసీజెస్ మీద, దాని చుట్టూ మీదే కథ తిరుగుతూ ఉంటుంది అనమాట. అదైతే నాకు కొంచెం చాలా కొత్తగా అనిపించింది అనమాట. శైలేష్ కొలన్ కానీ ఏంటంటే టేకింగ్ కానీ అతనికి యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా అద్భుతంగా తీశాడు. మెయిన్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారన్న ఈ సినిమాలో. ఆయన అసలుకి సపోర్టింగ్ రోల్ అవుతూ అసలుకి వేరే లెవెల్లో తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకోటి మనకి ఏంటంటే దీంట్లో ఎక్కువ ఫైట్స్ ఉన్నాయన్నమాట, యాక్షన్ సీన్స్. అసలుకి వెంకటేష్ గారి చెప్పే డైలాగ్ డెలివరీ కానీ, రే ఈ సైంధవుని కానీ గెలికితే చావుని గెలికినట్టు అనే డైలాగ్ చెప్తాడు అనమాట. అవి చాలా చాలా బెటర్గా ఉన్నాయన్నమాట. కొద్దిగా అక్కడక్కడ బూతులు కూడా ఉన్నాయి, నాకు కూడా అవి ఇవి అనిపించేది. కూతురు సెంటిమెంట్ హైలైట్, క్లైమాక్స్ అదే హైలైట్ అనమాట. ఆ పాపకి ఇదైనప్పుడు అసలుకి ఎమోషనల్ సాంగ్ వస్తుంది. దానికైతే మనం మంచిగా కనెక్ట్ అయిపోతాం. గన్నులు బాగా వాడాడన. అసలు ఎక్కడెక్కడ ఉన్న గన్నులు, కొత్త టెక్నాలజీ గన్నులు కానీ అన్ని కానీ వెంకటేష్ గారు ఈ సినిమాలో చూపించారనేదే మనం చెప్పొచ్చు. శైలేష్ కొలన్కి ఏంటంటే హిట్ మనకి చాలా బ్లాక్ బస్టర్ కదా, దీంట్లో ఏంటంటే అది కొంచెం తగ్గింది, అది కనపడలేదు. కొత్త లుక్లో చూడొచ్చు, బట్ ఏంటంటే ఇంకా కొంచెం దాన్ని స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టుంటే కొద్దిగా బెటర్గా ఉండే. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉందన్నమాట. ఇందులో కొంచెం డౌటే అన్న, కొంచెమే ఏందన్నా. నవాజుద్దీన్ పీక్స్ బ్రో. అసలుకి బెన్ స్టోక్స్ అని డైలాగ్ చెప్తాడు. సినిమా మొత్తం బెన్ స్టోక్స్ ఎవర్రా అనుకుంటారు. లాస్ట్కి బెన్ స్టోక్స్ వాడేని అర్థమవుతుంది. అదైతే చాలా కొత్తగా అనిపించింది. నవాజుద్దీన్ పర్ఫార్మెన్స్ అవుతానా అసలుకి విలన్ క్యారెక్టర్ చేస్తూనే కామెడీ చేస్తాడనమాట. హిందీ నుంచి తెలుగు రాకుండా కొద్దిగా డైలాగ్ చెప్తాడనమాట. లౌడకే బాల్ అది ఇది అన్న డైలాగ్స్ అన్ని చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉందన్న సినిమా. అయితే కొద్దిగా చూడొచ్చు అనమాట. నాకైతే ఓవరాల్గా మూవీ నచ్చింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, దాన్ని కొంచెం బెటర్